వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను మహాలక్ష్మి. ఈరోజు మనతో పాటు హెల్త్ అండ్ వెల్నెస్ అలాగే వావ్ కమ్యూనిటీ డాక్టర్ జనార్దన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా వావ్ కమ్యూనిటీ తరపున తెలుగు వన్ ఛానల్కి, తెలుగు వన్ సబ్స్క్రైబర్స్ అండ్ ఫాలోవర్స్కి నమస్తే అండి. థ్యాంక్ యూ. అలాగే కొంతమంది ఏంటంటే కొన్ని రకాల జబ్బులతో బాధపడిన వాళ్ళు దీర్ఘకాలిక వ్యాధులు అంటారు కదా, అలాంటి వారు మెడిసిన్స్ వాడుతూ ఉంటారు సంవత్సరాల తరబడి. వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి లేకపోతే ఇంకేదో ప్రాబ్లం వచ్చి లావ్ అయిపోతుంటారు ఉన్నట్టుండి. అట్లా కాకుండా కొంతమంది పుట్టుకతోనే అంటే చిన్నప్పుడైతే బొద్దుగా ఉన్నారని చెప్పి ముద్దు చేస్తారు, కానీ ఆ పెద్ద అయ్యాక కూడా ఆ ఫ్యాట్ అనేది తగ్గదు. అలాంటి వారికి మీరు ఇచ్చే డైట్ ఏంటి స్పెషల్గా? సో ముఖ్యంగా ఒబిసిటీ అంటే ముఖ్యంగా ఎందువల్ల వస్తుందంటే మెయిన్ రీజన్ ఏంటంటే కనుక మనం తీసుకునే ఫుడ్కి మనం ఖర్చు చేసే ఎనర్జీ అంటమాట, ఫిజికల్ యాక్టివిటీ, దీని మధ్య ఇంబ్యాలెన్స్ అయిపోతుంది అన్నమాట. సో దీనివల్ల మెయిన్ వచ్చే కంప్లైంట్ ఒబిసిటీ అన్నమాట. ఇంకొకటి సెడెంటరీ హ్యాబిట్స్ అంటాం, ఎక్కువ కూర్చొని పని చేయడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల వస్తుంది. ఎక్కువ ఇంటేక్ ఆఫ్ క్యాలరీస్ తీసుకోవడం, ఇవన్నీ కూడా మెయిన్ రీజన్స్ ఒబిసిటీకి అన్నమాట. సో మీరు అన్నట్లు సమ్ మెడిసిన్స్ ఎక్స్క్లూజివ్ తీసుకున్నట్లయితే కార్టికోస్టెరాయిడ్స్ అంటమాట. కార్టికోస్టెరాయిడ్స్లో మెయిన్గా డెక్సామెథాజోన్ అంటమాట. ఈ యొక్క టాబ్లెట్కి మెయిన్గా సెంట్రల్ ఒబిసిటీ అంటమాట. సెంట్రల్ ఒబిసిటీ అంటే ఈ పొట్ట చుట్టూ మనకి కొవ్వు చేరిపోతే సెంట్రల్ ఒబిసిటీ అంటమాట. సో ఈ డెక్సామెథాజోన్ అన్న మెడిసిన్కి ఆ సెంట్రల్ ఒబిసిటీకి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. అలానే షుగర్లో మెట్ఫార్మిన్ వాడతారు. మెట్ఫార్మిన్లో కూడా సైడ్ ఎఫెక్ట్ లో బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అలానే బీపీకి బీటా బ్లాకర్స్ వాడతారు, వాటి వల్ల కూడా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఇంకా యాంటీ డిప్రెసెంట్స్, కొంతమంది డిప్రెషన్ యాంగ్జైటీ కోసం అని యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ వాడతారు. సో వాటిలో కూడా బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. సో ఈ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా ఒబిసిటీకి లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం వీలైనంత వరకు వితౌట్ మెడికేషన్, అంటే బీపీకి మనం సడన్గా మెడిసిన్ ఆపకూడదు, నిదానంగా ట్యాపరింగ్ అంటమాట, డోస్ తగ్గించుకోవచ్చు. అలానే డయాబెటీస్లో కూడా టైప్స్ ఉంటాయి, టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ ఉంటాయి. టైప్ 1 అంటే ఇంకా అది ఇన్సులిన్ డిపెండెంట్ అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళకి ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళలో మనం డోస్ నిదానంగా తగ్గించవచ్చు, పూర్తిగా ఆపడం లేదు. అదే కనుక రీసెంట్ డయాగ్నోసిస్ అంటే బిఫోర్ 5 years లోపు డయాబెటీస్ డయాగ్నోసిస్ అయ్యి దాన్ని మనం వితౌట్ మెడికేషన్ మనం ట్రీట్ చేయొచ్చు, విత్ ఓన్లీ డైట్లో కరెక్షన్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆ విధంగా మనం మెడిసిన్స్ తగ్గించుకోవడం ద్వారా బాడీకి ఎఫెక్ట్స్ తగ్గుతాయి అన్నమాట, సైడ్ ఎఫెక్ట్స్ తగ్గుతాయి. సో అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్ అంటాం అన్నమాట. ఆ డ్రగ్ రియాక్షన్ ఇవన్నీ కూడా బాడీకి లేకుండా ఉండాలి అంటే సో ఈ మనం మెజర్స్ తీసుకోవడం వల్ల, ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం ఒబిసిటీని కొంతవరకు ప్రివెంట్ చేసుకోవచ్చు, ఓవర్కమ్ చేసుకోవచ్చు. సో చిన్నప్పటి నుంచి లావుగా ఉన్నారు అంటే కనుక సో సెంట్రల్ ఒబిసిటీ చైల్డ్హుడ్ ఒబిసిటీ అంటమాట, పీడియాట్రిక్ ఒబిసిటీ అంటాం, చైల్డ్హుడ్ ఒబిసిటీ అంటాం అన్నమాట. సో ఇది ఎందువల్ల వస్తుందంటే పేరెంట్ యొక్క హ్యాబిట్స్ బట్టి కూడా ఉంటుందండి. పిల్లలకి ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఫోర్ ఫాదర్స్కి ఒకవేళ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ ఎనీ స్వీట్స్ కానీ ఉందనుకోండి, సో ఆటోమేటిక్గా మన ఇంట్లో ఎక్కువ స్వీట్స్ ఉంటాయి. మన ఫాదర్స్కి తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ కూడా వాళ్ళు ఎక్కువ దానికి ఎక్కువ హ్యాబిట్యూట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఫ్యామిలీలో కరెక్షన్స్ చేసుకుంటామో అప్పుడు ఫర్దర్గా మనం పిల్లలకి హెల్త్ ఇచ్చే వాళ్ళు అవుతాం అన్నమాట. సో ఖచ్చితంగా మన ఇంట్లో ఏముంటే అదే మనం తింటాం. సో ఇంట్లో ఎక్కువ స్వీట్స్ ఉంటే స్వీట్స్ ఎక్కువ మనం హ్యాబిట్యూట్ చేసుకుంటాం. అదే కనుక వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఉంటే వాటికి మనం అలవాటు పడతాం అన్నమాట. సో ఈ చైల్డ్హుడ్ ఒబిసిటీ లేదా పీడియాట్రిక్ ఒబిసిటీ మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే ఖచ్చితంగా మన ఇంట్లో అలవాట్లు మార్పులు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ప్లస్ పిల్లల్లో కూడా ఇప్పుడు మనం గమనించినట్లయితే ఎక్కువ స్కూల్స్లో ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు అన్నమాట. అసలు గ్రౌండ్సే ఉండట్లేదు, ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు అన్నమాట. సో ఎంతసేపు చదువు అంటున్నారు. ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, బట్ ఆల్సో హెల్త్ కూడా మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్త్ ఉంటేనే తర్వాత ఫర్దర్గా వాళ్ళు ఏమైనా చేయాలన్నా కూడా. సో ఈ చైల్డ్హుడ్ ఒబిసిటీ అలానే పీడియాట్రిక్ ఒబిసిటీ వీటిని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే బై గివింగ్ మోర్ ఫిజికల్ యాక్టివిటీ అండ్ లిమిటింగ్ దర్ ఫుడ్ మాట. సో క్యాలరీ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ని కొంచెం లిమిట్ చేసుకుంటూ కొన్ని మార్పులు చేసుకోవడం, ప్లస్ ఫ్యామిలీలో మనం ముందు మార్పులు చేసుకోవడం వల్ల ఖచ్చితంగా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. అలాగే లేడీస్ ఎక్కువగా పెళ్ళయి పిల్లలు పుట్టడం, దీని తర్వాత చాలా మంది విపరీతంగా లావ్ అయిపోతారు. కొన్ని సర్జరీస్ వల్ల కానివ్వండి, డెలివరీస్ వల్ల కానివ్వండి. ఇలాంటి వారికి మీరు ఇచ్చే డైట్లు ఏమైనా అంటే స్పెషల్గా ఉంటాయా? ఖచ్చితంగా మన వావ్ కమ్యూనిటీలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే
పర్సన్ టు పర్సన్ డైట్ మారుతుందండి. వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ బట్టి మనం డైట్ని డిసైడ్ చేస్తాం. ముందుగా వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఫిజికల్గా ఎలా ఉన్నారు, మెంటల్గా ఎలా ఉన్నారు, సైకలాజికల్గా ఎలా ఉన్నారు, ప్లస్ వాళ్ళ యొక్క బ్లడ్ రిపోర్ట్స్ ముందు మనం కలెక్ట్ చేసుకుంటాం. సో రిపోర్ట్స్లో అబ్నార్మాలిటీస్ ఉంటే వాటి తగ్గట్టు వర్కౌట్ చేస్తాం. సో పర్సన్ టు పర్సన్ డైట్ మారుతుంది. షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి కొంత డైట్ మారుతుంది. వాళ్ళ శరీర తత్వం బట్టి కాన్స్టిట్యూషన్ అంటాం, దాన్ని బట్టి కూడా డైట్ మారుతుంది. సో అయితే ప్రెగ్నెన్సీ తర్వాత ముఖ్యంగా సి సెక్షన్ అంటమాట, సిజేరియన్ ఆపరేషన్ చేసిన తర్వాత ఎక్కువ బరువు పెరుగుతున్నారు, పొట్ట చుట్టూ ఎక్కువ ఒబిసిటీ లావ్ అయిపోతున్నారు, బెల్లీ ఫ్యాట్ వస్తుందని అంటారు మాట ఎక్కువ. సో ఎందువల్ల అంటే అది సి సెక్షన్ చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ మజిల్ అన్నది ఆ టోన్ లాస్ అయిపోతుంది అన్నమాట. సో ప్లస్ ఆ టైంలో మనం బేబీకి ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ఫీడింగ్లో మనం ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చేస్తామంటే కుదరదు. ఎందుకంటే మనకి కావాలి అంటే లేడీస్ ఎవరైతే బేబీకి కూడా మనం ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి లేడీస్లో ఆ టైంలో ఎక్కువ బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ పొట్ట చుట్టూ కొవ్వు చేరే ఛాన్స్ ఉంటుంది మరి. ఎందుకంటే మజిల్ టోన్ తగ్గిపోవడం, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల. ఎందుకంటే సి సెక్షన్ అయింది అంటే అంత ఫ్రీ మూవ్మెంట్ ఉండదు, బెడ్ రెస్ట్ ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 3 to 6 months బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ పీరియడ్లో బేబీకి ఫీడింగ్ ఇవ్వాలి, అలాంటప్పుడు మనం డైట్ చేస్తుంటే కుదరదు మాట. సో ఈవెన్ మన వావ్ కమ్యూనిటీలో అటువంటి వాళ్ళకి డైట్ చెప్పం కూడా. సో ఆఫ్టర్ 6 months ఖచ్చితంగా డైట్ చెప్తాం. ఆ టైంలో చెప్పడానికి ఆ టైంలో డైట్ ఖచ్చితంగా చేయకూడదు అన్నమాట. ఎందుకంటే వాళ్ళ యొక్క నీడ్స్, బేబీ నీడ్స్ కూడా మీట్ చేయాలి మనం. సో అక్కడ మనకి డైట్ పనికిరాదు అనమాట. సో ఆ టైంలో ఉన్న డైట్లో హెల్దీ డైట్ తీసుకోవడం, సో కార్బ్స్ తగ్గించుకొని ఎక్కువ ఫైబర్ ఎక్కువ తీసుకోవడం, ప్రోటీన్స్ ఎక్కువ తీసుకోవడం, ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ బరువు పెరగకుండా మనం కొంతవరకు ఓవర్కమ్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఈ ఒబిసిటీని మనం ప్రివెంట్ చేయొచ్చు. అలాగే మగవారు కొంతమంది ఆల్కహాల్కి ఎడిక్ట్ అయిపోతుంటారు. అలాంటి వారికి మీరు ఎలాంటి డైట్ చెప్తారు? సో ఆల్కహాల్ ఈజ్ డేంజరస్ అని చెప్పేసి అందరికీ తెలుసు. ఆల్కహాల్ స్మోకింగ్ అనేది ఈవెన్ మనం ఏ డిసీజ్ తీసుకున్నా అందులో మనకి మెయిన్ ఉండేది ఏంటంటే అందులో మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటమాట. సో రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అది చాలా కండిషన్స్ మారిపోతాయి. అన్ని డిసీజెస్లో కూడా కామన్గా రిస్క్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ మాట. సో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అది కూడా హై క్యాలరీయే. సో ఎప్పుడైతే మనం క్యాలరీస్ ఎక్కువ తీసుకొని తక్కువ క్యాలరీస్ ఖర్చు చేస్తున్నామో ఆటోమేటిక్గా ఇది ఇంబ్యాలెన్స్ వల్ల ఏమవుతుందంటే ఒబిసిటీ కారణం అవుతుంది అన్నమాట. ఇందాక మీరు అడిగారు మ్యారేజ్ తర్వాత ఎందుకు బరువు పెరుగుతున్నారని చెప్పేసి. సో మ్యారేజ్ తర్వాత బరువు పెరగడానికి కారణాలు ఏంటంటే కనుక సో ఇమీడియట్గా వాళ్ళ యొక్క హ్యాబిట్స్ మారిపోతాయి కంపల్సరీగా. సో ఇంట్లో ఉన్న హ్యాబిట్స్ అత్తవారింట్లో హ్యాబిట్స్ మారుతాయి ఖచ్చితంగా. వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్ మారిపోతాయి. అలానే కొత్తగా మ్యారేజ్ అయింది కాబట్టి బయటకు వెళ్ళి ఎక్కువ తినడం, అలానే ఎక్కువ జంక్ ఫుడ్స్, ప్రాసెస్ ఫుడ్స్ తినడం, అలానే ఎక్కువ స్ట్రెస్. ఎందుకంటే కొత్త ఎన్విరాన్మెంట్కి వెళ్తారు, సో అక్కడ స్ట్రెస్ ఉంటుంది అన్నమాట. స్ట్రెస్ కూడా ఖచ్చితంగా మేజర్ రోల్ ప్లే చేస్తుంది అన్నమాట. ఈ స్ట్రెస్లో ఏమవుతుందంటే మన పిట్యూటరీ గ్లాండ్ అంటమాట, అక్కడ మనకి ACTH అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ కార్టిజోల్ అనే హార్మోన్ స్టిమ్యులేట్ చేస్తుంది అన్నమాట. కార్టిజోల్ అనేది స్ట్రెస్ హార్మోన్ అండ్ ఆల్సో ఫ్యాట్ మేకింగ్ హార్మోన్ అన్నమాట. సో ఈ కార్టిజోల్ అనేది మెయిన్ రీజన్ ఒబిసిటీకి అన్నమాట. సో మ్యారేజ్ తర్వాత ఎందుకు బరువు పెరుగుతారంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ అన్నమాట. అండ్ ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంటుంది ఖచ్చితంగా. సో ఇవన్నీ కూడా కారణాలు ఒబిసిటీ మ్యారేజ్ తర్వాత. మగవారు లావ్ అవ్వడానికి సో మగవారు లావ్ అవ్వడానికంటే ఇంకా బేసిక్ అయితే ఒకటేనండి. సో ఇంటేక్ ఆఫ్ ఫుడ్, క్యాలరీ ఖర్చు చేసే దాంట్లో ఖచ్చితంగా ఇంబ్యాలెన్స్ ఉంటుంది. సో దాన్ని ఎప్పుడైతే మనం బ్యాలెన్స్ చేసుకుంటాం ఆటోమేటిక్గా మనం బరువు పెరిగే ఛాన్స్ తక్కువ. సో మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఈ ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ లేదా స్మోకింగ్ కానీ ఇవన్నీ ఎక్స్ట్రా హ్యాబిట్స్ ఉంటే కనుక వాళ్ళలో వెయిట్ లాస్ అనేది చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఆల్కహాల్ అంటే ముందు మనకి లివర్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో ఎక్కువ మనం ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అంటాం. అలానే ఇప్పుడు రీసెంట్ డేస్లో మనం ఎక్కువ ఫ్యాటీ లివర్ అంటున్నాం అన్నమాట. సో లివర్లో ఎప్పుడు కూడా మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవుతుంది అన్నమాట ఆల్కహాల్ తీసుకోవడం వల్ల. సో ఖచ్చితంగా ఎప్పుడైతే మనం ఫ్యాట్స్ కానీ ఇవన్నీ కూడా లివర్లోనే మనకి జరుగుతుందన్నమాట. ఆ ప్రాసెస్ అంతా జరిగేదంతా లివర్లో జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే లివర్ దెబ్బతింటుందో ఆటోమేటిక్గా మొత్తం మన బాడీ అంతా మీద దాని ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నమాట. సో ఎప్పుడు కూడా ఆల్కహాల్ అనేది ఖచ్చితంగా మంచిది కాదు. సో మగవారు బరువు పెరగడానికి చాలా రీజన్స్ ఉంటాయి. అందులో ఒకటి ఆల్కహాల్, ఇంకొకటి అంటే సెడెంటరీ హ్యాబిట్స్, ఇంకొకటి ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేకపోవడం. ఇవన్నీ కూడా రీజన్స్ అవ్వచ్చు.